పాపం చాలా రోజుల నుంచి ఆవిడ అనారోగ్యంతో బాధపడుతున్నారు. పైగా రెప్పపోవడంతో ఆవిడ బెంగ బాగా మైసూర్లో ఉంటున్నారండి. ఆవిడ ఇక్కడ కూడా ఉండట్లేదు కదా, మైసూర్లో ఉంటున్నారు ఆవిడ. మీకు ఆవిడ పాడిన పాటల్లో ప్రత్యేకంగా ఏది బాగా ఇష్టం అండి? ఎప్పుడన్నా ఏమన్నా హమ్ చేశారా? ఒక్కటేదైనా పాడతారా మీ గొంతులో జానకమ్మ పాట? నేను అన్ఫార్చునేట్లీ ఒక గంట క్రితం నేను ఇక్కడ మా షూటింగ్ జరుగుతుంటే షూటింగ్ లో నేను నెమలికి నేర్పిన నడిచిన పాడుతున్నా ఊరికే. ఓకే. ఇలాగ పాడి ఎందుకో వాట్సాప్ ఓపెన్ చేయగానే సింగర్స్ గ్రూప్ లో వారిది ఇలాగా ఇదేమి వచ్చిందనమాట అండి. అదేదో యాదృష్టికంగా అసలు ఆవిడ టైంకి ఎందుకు గుర్తొచ్చారో అలా ఎందుకు జరిగిందో నాకు అర్థం కాలేదు అనమాట. ఒకటి ఏంటంటే 1000 పాటలు, అసలు ఆవిడ పాటలు ఒక పాట కాదు, అసలు ఈ కమర్షియల్ సాంగ్స్ పాడినా క్లాసికల్ పాడినా ఆవిడ ఒక మహాగాయని. అంటే ఆవిడ మనకి ఒక భారతరత్న అవార్డు నోచుకునేంత గొప్ప గాయని ఆవిడ నాకు తెలిసి. అంటే లతా మంగేష్కర్ గారి తర్వాత అంత వర్సిటాలిటీ ఉన్నటువంటి ఒక గొప్ప గాయని ఆవిడ. ఆవిడ పోవడం చాలా బాధాకరం. ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా కలిసారా? బాచి సినిమాలో మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి మ్యూజిక్ ఎప్పుడైనా ఆవిడతో పాడించడానికి ట్రై చేశారా? తర్వాత ఆవిడ అంటే ఎక్కువ పాడలేదు, ఆవిడ పాడలేకపోయారు చాలా కాలం ఆవిడ. అంటే ఆవిడ కొంచెం ఏజ్ కూడా రావడం వల్ల చాలా వరకు ఆవిడ పాడలా. యాక్చువల్ గా మేము తెలుగు సినిమాకి ట్రై చేసినప్పుడు ఆవిడే చాలా స్మూత్ గా తిరస్కరించారు ఆవిడ. ఇప్పుడు వాయిస్ కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉండట్లేదు బాబు, కొంచెం ఆ శృతి అటు ఇటు అవుతుందని చాలా సున్నితంగా తిరస్కరించారు ఆవిడ. అంటే కూడా ఆవిడ సో ఎప్పుడన్నా వారి ఇంటికి వెళ్తే అందరూ వెళ్ళి కూర్చుంటే కూతురు సరదాగా మాట్లాడి అక్కడ ఏదో 4 పాటలు సరదా పాడుకోవడం, అందరికీ భోజనం పెట్టుకోవచ్చడం ఇట్లాంటివి చేసేవారు అనమాట ఆవిడ. చివరి ఆల్మోస్ట్ అంటే లాస్ట్ ఒక 10 years నుంచి కూడా అనమాట అండి. చాలా చాలా బాధాకర విషయం అంటే ఆవిడ. అవునండి, అవును. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ us. ఎస్పీ శైలజ గారు ప్రముఖ నేపథ్య గాయని.